ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న 'ఓజీ' మూవీ ట్రైలర్ అయితే ఫైనల్లీ వచ్చేసింది గైస్. అండ్ ఇప్పుడే 'కాంతార' మూవీ ట్రైలర్ అయితే నేను చూసాను. ఇంక దానిపై వీడియో చేద్దాం. ఎలాగో 'ఓజీ' ట్రైలర్ రాదు కదా! ఇదైనా చేద్దాము. ఇప్పుడే మన ఛానల్‌లో వీడియోస్ వచ్చి ఒక 1 డే, 2 డే అయిపోయింది కాబట్టి ఇది చేద్దామని స్టార్ట్ చేశానో లేదో అప్పుడే 'ఓజీ' ట్రైలర్ వచ్చింది. సో, దానివల్ల 'కాంతార' ట్రైలర్ కొంచెం దాని బ్రేక్ డౌన్ అయితే నేను ఒక 1 అవర్ ఈ వీడియో వచ్చిన 1 అవర్ లోపల అయితే వస్తది. సో, అందుకే 'కాంతార' అది పక్కన పెట్టేసి ఇప్పుడు 'ఓజీ'దైతే చేస్తున్నా గైస్. అండ్ గైస్ హానెస్ట్‌గా చెప్తున్నా ట్రైలర్ చూసుకుంటే నిన్న నైట్ 11:30కే వచ్చింది. అది గుర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ అయితే వీడియో తీసి యూట్యూబ్‌లో అయితే వేశారనమాట. అదైతే మరీ ఫుల్‌గా లేదు అండ్ కొంచెం క్లారిటీగా లేదు కాబట్టి నేనైతే చూడలేదు. ఒకేసారినే ఇంకెలాగో రేపైతే ట్రైలర్ వదులుతారు కాబట్టి నీట్‌గా చూసేసి అండ్ అప్పుడే బ్రేక్ డౌన్ అయితే చేద్దామని. సో, అనుకున్నట్టే ఈరోజే వదిలారు ట్రైలర్ బట్ కొంచెం లేట్ అయింది. ఇక లేట్ చేయకుండా బ్రేక్ డౌన్‌లోకి వెళ్ళిపోతే మనకి ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే మెయిన్ పాయింట్‌తో స్టార్ట్ అవుతది. అసలు ఈ మూవీ అనేది ఏ దాని చుట్టూ తిరుగుతదనేది మనకి ట్రైలర్ స్టార్టింగ్‌లోనే చూపిచ్చారు. అదేంటంటే సత్య దాదా, ప్రకాష్ రాజ్ అతనిపై అయితే అటాక్ జరుగుతది. గైస్ మీకు గుర్తుంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో మన 'ఓజీ' మూవీస్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్ అంతా బ్రేక్ డౌన్ చేశాను. అందులో చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అనేది ఎలా ఉండొచ్చు అని కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాననమాట. ఈ మూవీలో చూసుకుంటే మనకి ప్రకాష్ రాజ్ గారు ఒక కొంచెం పెద్ద మనిషి టైప్. నాట్ పవర్‌ఫుల్ పర్సన్. ఓన్లీ పెద్ద మనిషి టైప్. ఎలా అంటే ఇప్పుడు చాలా గ్యాంగ్స్ ఉంటే ఆ గ్యాంగ్స్‌కి కొంచెం మంచి ఒక పరిచయం ఉండే పెద్ద మనిషి టైప్ అయితే ఉంటాడనమాట. సో, అలాంటి అతనికి ఉన్నట్టుండి ఒక రోజు చూసుకుంటే మిగతా గ్యాంగ్ లీడర్స్ అంతా ఎగనెస్ట్ అయిపోయి అతనిపై అటాక్ చేస్తారు. ఈవెన్ చంపే వరకు వెళ్ళిపోతారనమాట. అది ఎందుకు వాళ్ళంటే ఇతనికి ఎగనెస్ట్ అయ్యారు అనే విషయం అయితే నాకు మెయిన్ పాయింట్ అయితే మనకు తెలీదు. అది దాన్ని తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాల్సి ఉంటది. సో, ఉన్నట్టుండి అంతా మిగతా వాళ్ళంతా ప్రకాష్ రాజ్ అదే సత్య దాదాకైతే ఎగనెస్ట్‌గా మారిపోతారు. సో, ట్రైలర్‌లో చూసుకుంటే మనకి సత్య దాదా గారైతే తప్పించుకున్నట్టు అయితే చూపిచ్చారనమాట. అతను తప్పించుకున్నాడా? లేదంటే చనిపోయాడా? అయితే మనకి తెలీదు. అండ్ మిగతా సత్య దాదా గారి ఫ్యామిలీ ఉంటారు గదా! వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కోర్ట్ అండ్ పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. బట్ ఎవరి వల్ల కాదు. ఎందుకంటే గ్యాంగ్ మాఫియా లీడర్స్ గ్యాంగ్స్ అంటే చాలా పవర్‌ఫుల్ ఉంటారు గదా! సో, అందుకే పోలీసులు గుడితే హెల్ప్ చేయరనమాట. సో, అప్పుడు చూసుకుంటే వాళ్ళు ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్తారు ఆయన చూసుకుంటే. ఏంటంటే వీళ్ళని ఎదిరించడం ఇంకెవరి వల్ల కాదు. అతనొక్కడు రావాలి. అతని వల్ల మాత్రమే అయితుందని. ఆఫ్‌కోర్స్ మనందరికి తెలుసు ఆ వచ్చే ఒక్కడు ఇంకెవరో కాదు ఓజస్ గంభీర. అలియాస్ పవన్ కళ్యాణ్. సో, మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే 10 ఇయర్స్ అజ్ఞాతంలోకైతే వెళ్ళిపోతారు. అజ్ఞాతంలోకనే కిన్నా ఆ మాఫియా ప్రపంచాన్ని వదిలేసి ఒక నార్మల్ ప్రపంచంలోకైతే వెళ్ళిపోతారు. అందులో చూసుకుంటే ఆ హ్యాపీ ఫ్యామిలీ ఉంటది. ఆయన హీరోయిన్ ఉంటారు. అండ్ ఆయనకి చిన్న కూతురు ఉంటదా? లేదంటే కొడుకో, కూతురో తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకు సో, డాటర్ సెంటిమెంట్ ఉంటుంది అంటున్నారు గాబట్టి మేబీ కూతురే అయుంటది గైస్. అండ్ ఈ మూవీలో గీత క్యారెక్టర్ అనే ఒక ఆమె ఉంది గదా! అదే 'సలార్' మూవీలో ఉంది గదా! ఆమె క్యారెక్టర్ అనేది ఎలా ఉంటదో ఇంకా నేనైతే చెప్పలేకపోతున్నా. మనకు తెలీదు. అండ్ మూవీలో చూసి తెలుసుకోవాల్సి ఉంటది. అండ్ ఆమె క్యారెక్టర్ గుర్తి కొంచెం పవర్‌ఫుల్‌గానే ఉంటది అనైతే చూపిస్తున్నారు. చూద్దాం గైస్. అండ్ ఆమె చూసుకుంటే ఒకరికైతే చెప్తూ ఉంటది. మిమ్మల్ని ఎదిరించేకి ఒకడు వస్తున్నాడు అని. అది చెప్పగానే సో, అపోజిట్ పర్సన్ చూసుకుంటే భయంతో వస్తుంది అతనని మాత్రం చెప్పకు అని భయంతో వణికిపోతాడు. ఈ సీన్ గాని థియేటర్‌లో చూస్తే నిజంగా గూస్ బంప్స్ ఉంటది. పీక్స్ ఉంటది. పక్కా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే బట్టలు చింపుకుంటారు. ఇలాంటి ఎలివేషన్స్ ఇంకా చాలా ఉంటే పక్క థియేటర్స్ తగలబడిపోతాయి. అండ్ ఇంకా ఇలాంటి చాలా సీన్సే ఉంటాయంట గైస్. అండ్ అంతే కాకుండా ఈ మూవీలో నేను ఎక్కువగా హైప్‌గా వెయిట్ చేస్తున్న సీన్స్ ఏంటివంటే, మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పాస్ట్‌లో ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ అనమాట. అతను అలా పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? అండ్ ఆయనకి సత్య దాదాకి ఉన్న రిలేషన్ ఏంటి? అండ్ అంతే కాకుండా మనకి అతను అంత పవర్‌ఫుల్ ఐడెంటిటీని వదిలేసి ఎందుకు నార్మల్‌గా జీవించాలని వచ్చేసాడు. విలన్స్ చూసుకుంటే ఓజస్ గంభీర అనే పేరు వినగానే భయపడుతున్నారు. అసలు ఇంతకీ అతను పాస్ట్‌లో ఏం చేశారని ఆ పేరుకే అంతగా భయపడుతున్నారు. సో, ఇలాంటి చాలా విషయాలు ఆలోచిస్తే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. సో, మూవీ వరకు వచ్చే వరకు వెయిట్ చేసి అసలు అంతా తెలుసుకోవాలని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను గైస్. సో, మీకు మీ మైండ్‌లోని ఇలాంటి డౌట్స్ అనేటివి
అనేటివి రేజ్ అయ్యాయా లేవా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో గుర్తు కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ నేను ఇంకా కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇప్పుడే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. నేను చేసినా మీరు చూసేలే కాబట్టి. సో ఇంకా మూవీకి ఒక 3-4 డేస్ టైం ఉంది కదా. ఇంకా ఓజీ మూవీస్ పైన కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కాంతారా మూవీ ట్రైలర్ గుర్తి బ్రేక్ డౌన్కి లైనప్లో ఉంది. సో అది ఇంకొక 1 అవర్కి వస్తుంది గాయస్. సో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మూవీకి సంబంధించినవి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అండ్ ఇంకా చాలా లెంతీగా చేయక ఇటు ట్రై చేస్తా. మీరు సపోర్ట్ చేయండి. అండ్ కొంతమంది అయినా కామెంట్ చేయండి గాయస్ ఈ వీడియోకి. కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందని. ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నేనేమైనా మిస్ అయ్యింటే సో ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇంకా ట్రైలర్ ఇప్పుడే కదా వచ్చింది. సో మీకు ఇంకా మంచి విషయాలు చెప్పాలని ఒక అర్జెన్సీతో నేనైతే వీడియో చేశాను కాబట్టి కొన్ని ఈ మాత్రం అయితే చెప్పాను అనమాట. ఇంకా 3 డేస్ అయితే ఉంది కదా, ఇంకా చాలా విషయాలు చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. బై బై నౌ.